గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్కి వచ్చినట్టే అనుకోవచ్చా? ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదండి వెంకటకృష్ణ గారు. ఆ, ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, మన పట్టాభి రామారావు గారికి అందరికీ నమస్కారం. ఉమ్, ఎందుకంటే క్లైమాక్స్ రీచ్ అయిపోయింది. ఇంకా ఓన్లీ జస్ట్ వన్ స్టెప్ బిహైండ్ బ్యాక్. ఉమ్, ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు వేసిన పిటిషన్ లో వచ్చినటువంటి ఆర్డరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటే కింగ్ పిన్ ఎవరు అనేది ఖచ్చితంగా తేలిపోయే రోజులు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సీఎంఓలో ఉన్నటువంటి మా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ అరెస్ట్ కావడం అన్నది ఊహించని పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈ ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఏదో చోటా మోటా నాయకుల్ని, చిన్న అధికారుల్ని బలిపశులు చేసేసి ఆ మద్యం కుంభకోణాన్ని అలా అలా సాఫీగా నడిపిస్తారేమో అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళంతకు వీళ్ళు పరిగెత్తి వెళ్ళారు యాంటిసిపేటరీ బెయిల్ కోసము, చాలా వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వం వీళ్ళని ఇరికిచ్చేసిందండి. ఎటువంటి లీకులు ఇచ్చారో ఏమో గానీ అనవసరంగా వీళ్ళు పరిగెత్తిపోయారండి యాంటిసిపేటరీ బెయిల్. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏముందండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేసినప్పుడే వైఎస్ఆర్ సిపి నాయకులు అనే ఒక క్యాప్షన్ పెట్టలేస్తారండి. ఆ పదము ఎక్కడ వరకు కేవలము 33 మందిని చూస్తారా, 300 మంది అవుతారా అని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఆ విధంగా తయారు చేశారండి. ఎంత ఎంత పగడ్బందీగా ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేశారంటే, ఈ యొక్క స్కామ్ లో ఏం జరిగింది, మోడస్ ఆపరాండి ఏ విధంగా ఉంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని వేల కోట్లు ఇందులో దోచేయబడ్డాయి, ఏ విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి స్పూరియస్ లిక్కర్ బ్రాండ్లను ప్రమోట్ చేశారు, అదే విధంగా ఫేమస్ లిక్కర్ బ్రాండ్లను ఎలా వాళ్ళు తొక్కి పెట్టేశారు, ఎన్ని వేల కోట్లు ఏ విధంగా చేతులు మారాయి, నెలకు ఏ విధంగా మారాయి, కంప్లీట్ గా ఎఫ్ఐఆర్ లో ఎంత బాగా దాన్ని క్రోడీకరించారంటే, యాజ్ ఏ జడ్జిగా ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ బట్టి ఇద్దరు సాక్ష్యం చెప్తే చాలండి వీళ్ళకి అందరికీ జీవితాంతం జైల్లో పెట్టడానికి ఆ విధంగా తయారు చేశారు కూటమి ప్రభుత్వం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అనుమానమేనండి, ఇంక్లూడింగ్ పేర్ని నానితో సహా, ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మా ద్వారకనాథ్ రెడ్డితో సహా అందరికీ ఇందులో ఎక్కడో ఒక చోట తగులుతోందండి. ఎందుకు ఈ విధంగా తగులుతోందంటే వైఎస్ఆర్ అసలు మొత్తం మీద అప్పటి కీలకమైన వాళ్ళలో ఎవరెవరి మీద కేసుల కత్తి వేలాడుతోంది, ఇంకా వేరే వేరే కేసులు, ఇవన్నీ కూడా అది తర్వాత మనం డిస్కస్ చేద్దాము. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మనం చూస్తే, ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతోంది. అది విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలు కావచ్చు, అంతకుముందు వాసుదేవరెడ్డి ఇచ్చిన ఆధారాలు కావచ్చు, ఆ తర్వాత రాజు కసిరెడ్డి ఇచ్చిన ఆధారాలు, లేదా ఈ 2 రోజుల వీళ్ళు, ఇంకా మధ్యలో చాలా మందిని విచారించారు కదా. వీటన్నిటిని బట్టి చూస్తే కృష్ణ గారు, మన ఏదైతే ఆయన విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ముద్దాయిగా పరిగణనలో తీసుకున్న తర్వాత తీసుకుంటే చట్టం ఓ రకంగా ఉంటుంది, ఒక సాక్షిగా ఆయన పరిగణలోకి తీసుకొని ఆయన స్టేట్మెంట్ ను రీడ్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ఆయన A5 గా చూపించేశారు ఎవరిని, విజయసాయి రెడ్డిని. A5 గా చూపించేటువంటి విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ లో ఆయన యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ను ఏ విధంగా కోర్టు రీడ్ చేస్తుందండి, దానికి ఉన్నటువంటి ఎవిడెన్సరీ వాల్యూ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనకు ఉపయోగపడుతున్నది వాసుదేవరెడ్డి యొక్క స్టేట్మెంట్ అనేది. ఆ వాసుదేవరెడ్డి స్టేట్మెంట్ ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకున్నారు. సెక్షన్ 161 సిఆర్పిసి కింద, సెక్షన్ 164 సిఆర్పిసి కింద వాసుదేవరెడ్డి పలికినటువంటి పలుకులను బట్టే ఇంతవరకు ఇప్పుడు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, అదే విధంగా బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ కూడా సీన్లోకి రావడానికి వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఉపయోగపడింది. కన్ఫెషనల్ స్టేట్మెంట్. కానీ విజయసాయి రెడ్డిని విచారణ చేసి ఆయన దగ్గర నుంచి సంపాదించినటువంటి మెటీరియల్ ను ప్రాసిక్యూషన్ అంటే సిఐడి వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారో కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది వెంకటకృష్ణ గారు ఈ విషయంలో మాత్రం. అవునవును, అది నిజంగానే కొంత అర్థం కాని పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారిస్తున్నారు, మీరు అన్నట్టు
దాంట్లోనేమో A5గా పెట్టారు. మరి A5గా పెట్టినప్పుడు నిందితుడిగానే ట్రీట్ చేసినట్టు. ట్రీట్ చేసినప్పుడు మరి ఆయనని కూడా విచారణ చేసి వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఆయన అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నేను అంటున్నా, ఆయన అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఏమన్నా అప్రూవర్గా మారాడా, అందుకని అరెస్ట్ నుంచి మినహాయింపు దొరుకుతుందా? వెంకటకృష్ణ గారు, న్యాయశాస్త్రంలో అరెస్ట్ కాకుండా, ముద్దాయిగా కాకుండా అప్రూవర్ గా మారడం అన్నది న్యాయశాస్త్ర ప్రక్రియలో లేదు. మరి ఎందుకు అరెస్ట్ అవ్వలేదు విజయసాయి రెడ్డిని, ఎందుకు చేయలేదు? అది మన పట్టాభి గారు చెప్పాలి. ఇప్పుడు పట్టాభి గారు దర్యాప్తు అధికారి, పట్టాభి గారు దర్యాప్తు అధికారి కాదు కదా. సరే, పట్టాభి గారిని అడిగే, ఆయన ప్రభుత్వం తరపున చెప్తాడు కదా. అదే ఆయన వెర్షన్ ఆయన చెప్తారులే, ఆయన వెర్షన్ ఆయన చెప్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ద్వారానే ఈ మద్యం పాలసీ పురుడు పోసుకునింది. ఈ అవినీతి పుట్టిన దానికి కారణం విజయసాయి రెడ్డి. మద్యం పాలసీ పురుడు పోసుకున్నది విజయసాయి రెడ్డి ద్వారానే. మొదటి 2 మీటింగులు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయని ఆయనే చెప్పాడు. ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఆయనే చెప్పాడు. ఆయన చాలా కీలకమైన వాళ్ళు, వీళ్ళు తెలివైన క్రిమినల్స్ అని చెప్పాడు. రాజ్ కసిరెడ్డి గురించి, మిథున్ రెడ్డి గురించి, వీళ్ళందరి గురించి. మిథున్ రెడ్డి కూడా 2 సార్లు విచారణకు వచ్చేళ్ళాడు. ఆయనను కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు. ఆయనకి ఏదో ప్రొటెక్షన్ ఉన్నట్టుంది, కోర్టు నుంచి ఏదో కాస్త ప్రొటెక్షన్ ఉంది కదా, అందువల్ల ఆయన విచారణకు హాజరవుతున్నాడు. సో ఇట్లా మొత్తం మీద వీళ్ళందరూ ఇదవుతున్నారు కదా. ఈ దర్యాప్తు సాగుతున్న తీరు మీద బాలకోటయ్య గారు